హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ టు షెన్నో డాటస్ బ్లాగ్. సో ఈరోజు మీరు తమిళ చూసి ఉంటారండి. సో ఈరోజు ట్రైనర్స్ గురించి ఎవరైతే చాలా మంది నాకు ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు టాటూ ట్రైనింగ్ గురించి వీడియోస్ తీయమని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను ఏంటంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో లేటర్ నేను ఇంకా వీడియోస్ పెడతాను, అంటే 1 by 1 వీడియోస్ అన్నింటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేం చేయాలి, టాటూ వర్క్ ఎలా ఉంది అంటే నీడిల్స్ గురించి, మిషన్స్ గురించి అండ్ ఎవ్రీథింగ్. ఎవరైతే మొత్తం కమెంట్స్ ఇస్తున్నారో సో 1 by 1 నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఈరోజు చాలా మంది నాకు స్టూడియో టూర్ అడుగుతున్నానండి. సో నా స్టూడియో అంతా చూపిస్తాను మీకు, నా స్టూడియో ఎలా ఉంది. చాలా పెద్ద స్టూడియో కాదు, చిన్న స్టూడియోనే, బట్ మీకు చూపిస్తాను నా స్టూడియో ఎలా ఉందో. అండ్ మీకు మొత్తం స్కిన్ గురించి మీరు తమిళ చూస్తుంటారు స్టూడియో టూర్. ఇంకా నేను ఈరోజు మీకు నా ఫస్ట్ టాటూ ట్రైనింగ్ వీడియో, అది వచ్చేసి స్కిన్ గురించి. టాటూ స్కిన్ అనేది టాటూయింగ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో టాటూయింగ్కి స్కిన్ అనేది ఎలా, మనకి స్కిన్ ఎలా ఉంటుంది, స్కిన్ అనేది ఎలా మనకి వర్క్ చేస్తుంది, టాటూ అనేది ఎలా పియర్స్ చేస్తుంది, ఇంక్ అనేది లోపలికి ఎలా అవుతుంది, టాటూ పిగ్మెంటేషన్ అనేది ఎలా అవుతుంది అనేది మీకు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మొత్తం మీరు వీడియోలో ఎండ్ వరకు చూడండి. కొంచెం లెంతీగా అవుతే ప్లీజ్ స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు మంచి మంచి పాయింట్స్ అనేవి మిస్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. సో గైస్ స్టేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇదే నా స్టూడియో. అంటే ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా పక్కనే సినిపోల్స్ ఉందండి రైట్ సైడ్కి, అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి KFC ఉంది. సో మధ్యలో బిల్డింగ్ నా స్టూడియో అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. కింద ఈరోజు సండే మార్కెట్, సో కూరగాయలనే పెట్టారు. అండ్ ఈరోజు రెయినీ సీజన్ నడుస్తుంది. సో రెయినీ సీజన్లో చాలా వర్షం పడుతుంది హైదరాబాద్లో. మరి మీరు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉంటారో నాకు కమెంట్ చేయండి, మీ ఊర్లో కూడా వర్షం పడుతుందో లేదో అని. సో ఇది నా స్టూడియో అండి, మీరు చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అండ్ ఇక్కడ షెన్నో డాటస్ అనే బోర్డు మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇది నా ఎంట్రన్స్, గ్లాస్ డోర్ ఎంట్రన్స్ ఇది. సో ఎంటర్ అవ్వగానే నా స్టూడియోలో ఉంటుంది. సో నా వర్క్ స్టేషన్ అండి ఇక్కడే, నా వర్క్ సెటప్ అంతా ఇక్కడే ఉంటుంది. అండ్ నా సిస్టమ్, మంచి క్యూట్ బొమ్మలు ఉంటాయి నా టేబుల్ పైన. అండ్ చూడొచ్చు ఇక్కడ ప్రింటర్, సిస్టమ్, ఇంకా ఇది నా ఐప్యాడ్ అండి. నేను దీంట్లో కూడా డిజైన్ చేస్తాను టాటూస్. అండ్ ఇది నా డెస్క్టాప్, దీంట్లో కూడా డిజైన్ చేస్తాను ఫోటోషాప్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా దీంట్లో అన్నీ ఉంటాయి. అండ్ ఐప్యాడ్ కూడా వాడతాను నేను. యాక్చువల్గా కొత్తగా స్టార్ట్ చేశాను ఐప్యాడ్. కొన్ని నేను ట్రైనింగ్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను, కొన్ని టాటూస్ డిజైన్ చేశాను అండ్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ సోఫా కూర్చోడానికి క్లయింట్స్, అండ్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లయింట్స్ ఇక్కడ కూర్చుంటారు. సో నేను ఇక్కడే వీడియోస్ అనేవి ఇక్కడే షూట్ చేస్తాను. ఇది నా షూటింగ్ ఏరియా. అండ్ చిన్న టేబుల్ ఉంది, దీనిపైన మీరు చూడొచ్చు రోజ్ బాటిల్స్ అండ్ గోడకి చిన్న పెయింటింగ్స్. ఇవన్నీ నేనే చేశానండి, ఇవన్నీ డిజైనింగ్, మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ నేనే ఓన్గా డిజైన్ చేసుకున్నాను. సో మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ మై హ్యాపీ ప్లేస్. సో ఇది నా స్టూడియో ఎంటర్ అయ్యే ముందు ఇలా ఉంటుంది. సో ఇదే అండి నా స్టూడియో, చిన్న స్టూడియో. దీంట్లో నా దగ్గర 2 సిట్టింగ్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి కంఫర్టబుల్గా లాంగ్ రన్లో మేము వర్క్ చేయాలంటే ఎక్కువసేపు వర్క్ చేయాలంటే నేను ఈ టేబుల్ వాడతాను. ఇలా చిన్న నేమ్ టాటూస్ కానీ ఏదైనా వాడితే ఈ సీటింగ్ వాడతాను అనమాట. సారీ, నడుచుకుంటూ మాట్లాడుతుంటే నాకు దమ్ వస్తుంది చాలా. అండ్ టీవీ టైంపాస్కి, క్లయింట్స్కి చూడడానికి. అండ్ నా ఇయర్ పియర్సింగ్ అన్ని స్టఫ్ ఇక్కడ ఉంది, నోస్ పియర్సింగ్ అన్ని పియర్సింగ్స్కి అండ్ ఇంక్స్ ఇవన్నీ ఇక్కడే. సో వాటర్ బాటిల్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే. సో ఇక్కడ లోపల కూర్చోడానికి సీటింగ్ ఇక్కడ. అండ్ ఇది నా బ్యాగ్ క్యారీ చేయడానికి స్టఫ్ అంతా. సో ఇది కూడా వాల్ పెయింటింగ్. అండ్ బిహైండ్ దిస్ కర్టెన్ ఇంకొక రూమ్ ఉంది, సేమ్ ఇంతే రూమ్ ఉంది. అది జస్ట్ స్టోర్ రూమ్ లాగా రూమ్ ఉండి, తర్వాత పక్కన వెనకాల బాల్కనీ ఇంకా వాష్రూమ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు పెద్ద మిర్రర్స్ పెట్టించాను నేను మంచిగా కనిపించడానికి. క్లయింట్స్ అందరూ వచ్చి ఇక్కడ సెల్ఫీస్ దిగుతారు. సో ఇది నా స్టూడియో, ఇలా ఉంటుంది మొత్తం నా స్టూడియో చూడొచ్చు. బట్ మోస్ట్లీ నేను ఏం చేస్తానంటే ఈ పైన ఫాల్ సీలింగ్ లైట్స్ అనేవి ఆన్ పెట్టానండి, ఎందుకంటే నాకు డార్క్నెస్ అంటే చాలా ఇష్టం, చీకట్లో ఉండడం నాకు చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు చీకట్లోనే ఉంటాను. మీరు ఎప్పుడు నా స్టూడియోకి వచ్చినా నేను చీకట్లోనే, జస్ట్ ఈ బుద్ధ లైట్స్ మాత్రమే ఆన్ ఉంటాయి, మిగతా అన్నీ ఆఫ్ ఉంటాయి. సో ఇలా ఉండడం చాలా ఇష్టం. నేను చీకట్లోనే ఎక్కువ వర్క్ చేస్తాను. నా లోన్లీ టైం ఎక్కువ నేను ఉండే చీకట్లోనే. సో ఇలానే వర్క్ చేస్తాను మొత్తం. సో ఇది వచ్చేసి నా స్టూడియో టూర్. సో నా టాపిక్లోకి జంప్ అయిపోదాం. సో ఇది స్కిన్ అనాటమీ అండి. సో ఇది స్కిన్ అనాటమీ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ ఫోటో తీసుకున్నాను ఆన్లైన్ నుంచి. సో స్కిన్కి యాక్చువల్గా 7 లేయర్స్ ఉంటాయండి. 7 లేయర్స్ ఉంటాయి స్కిన్కి. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పని చేస్తుంది.
బట్ మనకి అదంతా మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు. సో చాలా లాంగ్ చేయొద్దు వీడియో, మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పేసి నేను సింపుల్ వేలో చెప్తాను. సో మనకి టాటూలో అవసరం ఉన్నంత వరకు మనం చూసుకుంటే మనకి ఆ 7 లేయర్స్ని మనం కలుపుకుంటే 3 లేయర్స్ ఉంటాయండి. ఆ 3 లేయర్స్ వచ్చేసి ఎపిడర్మిస్, డర్మిస్, ఇంకా సబ్ కాంటినియస్ టిష్యూ అని ఉంది కదా. సబ్ కాంటినియస్ టిష్యూని హైపోడర్మిస్ అని కూడా అంటారండి. యాక్చువల్గా ఈ స్కిన్ లేయర్స్ 3 లేయర్స్ ఉంటాయి కదా. సో మన హెయిర్స్ కానీ ఇక్కడ నుంచి మన హెయిర్స్ ఇక్కడ నుంచి ఉంటాయి డర్మిస్ లేయర్ నుంచి. అండ్ ఇది వచ్చేసి ఫ్యాట్ అనమాట, ఫ్యాట్ లేయర్. అయితే మన స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది కదా, కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు లేయర్ అదే అండి హైపోడర్మిస్లో ఉంటుంది. సో స్వెట్ గ్లాండ్స్ అంటే మనకి చెమటకు వచ్చే గ్లాండ్స్ ఉంటాయి కదా, స్వెట్ గ్లాండ్స్, హెయిర్స్, నర్వ్స్ అన్నీ ఈ లేయర్లో ఉంటాయి అన్నమాట, డర్మిస్ లేయర్లో ఉంటాయి. డర్మిస్లో కింది లేయర్ వరకు ఉంటాయి అన్నమాట. సో డర్మిస్ పైన లేయర్ అనేది మనకి నార్మల్గా చిన్న చిన్న నర్వ్స్ అవి నార్మల్గా చిన్న ఉంటాయి. సో అంత మనకి ప్రాబ్లం ఉండదు. సో మెయిన్ స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ టాటూయింగ్ గురించి స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే టాటూ నీడిల్ డెప్త్ గురించి అండి. సో స్కిన్లోకి టాటూ నీడిల్ డెప్త్ అనేది ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే మీకు డర్మిస్ లేయర్ వరకు వెళ్ళాలండి. సో టాటూ మీకు హీల్ అయిన తర్వాత మంచిగా డార్క్గా నీట్గా రావాలంటే మనకి కావాల్సింది ఇంకంతా డర్మిస్ లేయర్లో కావాలన్నమాట. సో డర్మిస్ లేయర్లోకి మీ ఇంక్ వెళ్తేనే మీ టాటూ అనేది డార్క్ ఉంటుంది, అప్పుడే మీ టాటూ మంచి డార్క్ ఉంటుంది. సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామంది ఎవరైతే టాటూ లెర్నర్స్ ఉంటారు కదా, ఎవరైతే టాటూ నేర్చుకుంటారో వాళ్ళకి యాక్చువల్గా భయం ఉంటుంది. అండ్ ఎక్కడైతే స్కిన్ డ్యామేజ్ చేస్తామో స్కిన్ భయానికి ఎక్కువ డీప్ చేయరు, అంటే ఎక్కువ డీప్ చేయడము లేకపోతే చాలా పైన స్కిన్ పైన రుద్దడం అంటే చేస్తారు. సో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే నేర్చుకున్న కొత్తలో ఎపిడర్మిస్ లేయర్లో వేస్తారండి. సో ఎపిడర్మిస్ లేయర్లో యాక్చువల్గా 2 లేయర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పైన స్కిన్ లేయర్ ఉంటుంది, కింద వచ్చేసి న్యూ స్కిన్ లేయర్ ఉంటుందండి. ఇది మీకు ఈజీ వేలో అర్థం చేపిస్తున్నాను నేను. సో మీరు అర్థం చేసుకోవడానికి మంచిగా నీట్గా చెప్పడానికి నేను ఇది క్లియర్గా చెప్తున్నాను. సో ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి. సో యాక్చువల్గా ఈ పైన లేయర్ అయితే ఉందో ఈ పైన లేయర్ వచ్చేసి మీకు స్కిన్ ఉంటుంది, కింద లేయర్ వచ్చేసి న్యూ స్కిన్ ఉంటుంది. సో న్యూ స్కిన్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఎప్పుడైనా దెబ్బ తాకినప్పుడైనా మీరు గమనించవచ్చు స్కిన్ అనేది ఎగిరిపోతుంది. స్కిన్ అనేది పైన టాటూ దెబ్బ తాకినప్పుడు ఏదైతే ఎపిడర్మిస్ లేయర్లో పైన స్కిన్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ ఎగిరిపోయినప్పుడు ఒక పింకిష్ స్కిన్ వస్తుందండి. ఆ పింకిష్ స్కిన్నే మీకు న్యూ స్కిన్. సో ఆ న్యూ స్కిన్ అనేది మీకు ఈ పైన పొట్టు రాలిపోయినప్పుడు కింది స్కిన్ ఈ న్యూ స్కిన్ అనేది ఉంది కదా, ఈ న్యూ స్కిన్ లేయర్ అనేది ఇది పైకి వస్తుంది అనమాట. ఇది పైకి వచ్చి పాత స్కిన్లోకి మర్జ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా గమనించవచ్చు, మీకు దెబ్బ తాకినప్పుడు స్కిన్ ఎగిరిపోయినప్పుడు కొన్ని వైట్ ప్యాచెస్ కానీ లేదంటే ఆ దెబ్బ మీద స్కిన్ గడ్డగట్టిపోయి మళ్ళీ ఆ స్కిన్ ఊడిపోయి మళ్ళీ ఆ వైట్ ప్యాచ్ మళ్ళీ మీకు బ్రౌన్ కలర్లో కన్వర్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అదే స్కిన్ న్యూ స్కిన్ అనమాట. అది ఎక్కువ డీప్గా మీకు దెబ్బ తాకినప్పుడు మీకు ఎక్కువ వైట్ అవుతుంది. లేదంటే నార్మల్గా పైన తాకిందంటే చిన్న లేయర్ ఎగిరిపోయి ఈ స్కిన్ పైన న్యూ లేయర్ ఇక్కడ పైన స్కిన్ మీకు పైకి వస్తుంది అనమాట. సో ఏమవుతుందంటే ఎవరైతే టాటూ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారు, స్కిన్ మీద ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ స్కిన్ అనేది కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది. సో ఆ రబ్బర్ మీద ప్రాక్టీస్ చేసి ఎంత హార్డ్గా వచ్చినా ఇంక్ అనేది లోపలికి పోదనమాట. సో అలవాట్లో ఏమవుతుంది, స్కిన్ మీద మీరు అదే ప్రాక్టీస్ స్కిన్ మీద వేసినట్టు వేస్తే మీకు ఒరిజినల్ స్కిన్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట స్కిన్. సో వాళ్ళు ఫాస్ట్గా ఒక లైన్ పుల్ చేయగానే ఏమవుతుంది, వాళ్ళు భయపడిపోతారు స్కిన్ కట్ అయిపోతుంది చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే పైన లేయర్లో వేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఎపిడర్మిస్లో పైన అంటే స్కిన్ లేయర్లో వేయడానికి ట్రై చేస్తారు. స్కిన్ లేయర్లో వేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే వేసినప్పుడు టాటూ చాలా మంచిగా అనిపిస్తుంది, డార్క్ వస్తుంది, వావ్ మంచిగా వేసిన టాటూ అనుకుంటారు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్కిన్ హీల్ అయ్యే టైంలో ఈ పైన స్కిన్ లేయర్ ఎగ్జాక్ట్లీ దెబ్బ తాకినట్టు నేను ఎలా చెప్పానో అలానే టాటూయింగ్ కూడా ఏంటంటే మనం ఇంక్ లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు స్కిన్ లోపలికి ఆ పైన స్కిన్ అనేది ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ స్కిన్ అనేది పొట్టులాగా ఎగిరిపోతుందండి. ఏదైతే పైన స్కిన్ లేయర్ ఉందో మంచిగానండి, పైన స్కిన్ లేయర్ అనేది మీకు పొట్టులాగా ఎగిరిపోతుంది. ఎందుకంటే ఆ స్కిన్ పైన మనం నీడిల్తోనే డ్యామేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ డ్యామేజ్ అయిన బ్లడ్ సెల్స్ అంటే స్కిన్ టిష్యూస్ ఉంటాయి కదా, ఆ టిష్యూ పైన లేయర్ అనేది మీకు ఊడిపోతుంది. ఊడిపోయినప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ టాటూ ఈ లేయర్లో వేసుకున్నప్పుడు మీ టాటూ ఇక్కడ పైన భయంలో ఇక్కడ వేస్తారు. సో ఈ పైన స్కిన్ అనేది ఊడిపోయినప్పుడు మీకు టాటూ లైట్గా కొంచెం అక్కడక్కడ డార్క్గా అక్కడక్కడ లైట్గా ఉంటుంది. సో అది చాలా కామన్ కేసెస్. సో నాకు కూడా 2-3 టైమ్స్ అలా అయింది నేర్చుకున్నప్పుడు. సో అది చాలా కామన్ కేసు. బట్ మీరు దాని తర్వాత మళ్ళీ మీరు 1-2 వీక్స్లో అది హీల్ అవ్వగానే లైట్ అయిపోతే మీరు దాని మీద మళ్ళీ రీవర్క్ చేసుకోవచ్చు. బట్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఎవరైతే లెర్నర్స్ ఉంటారో వాళ్ళు
ఏమంటారు రబ్బర్ ఉంటుంది కదా, సింథటిక్ రబ్బర్ మీద ప్రాక్టీస్ చేసి అదే స్పీడ్ అదే డెప్త్ మెయింటైన్ చేయడానికి ట్రై చేసి డైరెక్ట్గా లోపలికంటే మీకు హైపోడర్మిస్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని హైపోడర్మిస్ లేయర్ అంటారు. హైపోడర్మిస్ లేయర్లోకి వేసారనమాట. హైపోడర్మిస్ లేయర్లోకి వేసినప్పుడు ఏమవుతుందంటే మీకు స్కిన్ ఎంబోస్ అనేది అంటారు. స్కిన్ ఎంబోస్ అంటే మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎక్కువ టాటూస్ అనేవి టచ్ చేసినప్పుడు ఒక టాటూ మీద ఎత్తొంపులాగా వస్తాయి అనమాట. స్కిన్ పైన ఇలా ఎత్తొంపులాగా ఏదైనా నేమ్ వేస్తే ఆ నేమ్ థిక్గా ఇలా టచ్ చేస్తే మీకు స్కిన్ అక్కడ దెబ్బ తాకినట్టు కట్ అయిపోయినట్టు మీకు తెలుస్తుంది అనమాట. సో అలా దాన్ని ఎంబోస్ ఎఫెక్ట్ అంటారు. ఎంబోస్ అంటే EMBOS ఎంబోస్ అంటే ఏంటంటే పైకి స్కిన్ వస్తుంది అనమాట. సో ఎంబోస్ వస్తుంది. ఎంబోస్ వచ్చినప్పుడు అది అస్సలు ప్రొఫెషనల్ టాటూయింగ్ కాదండి. మీకు ఆ టాటూ అనేది అసలు లైట్ అవ్వద్దు, మరీ డార్క్ అవ్వద్దు. మీకు పర్ఫెక్ట్గా మీకు డార్క్నెస్ అనేది ఉండాలి. కొంచెం లైట్ అయినా పర్వాలేదు, బట్ టాటూ మీద అస్సలుగా మీకు ఆ ఎత్తొంపులు అనేది ఉండకూడదు. ఎత్తొంపులు ఉంటే అసలు అది మీకు ప్రొఫెషనల్ టాటూయింగ్ కింద కౌంట్ చేయరనమాట. సో మీ క్లయింట్స్ కూడా చాలా నెగిటివ్గా ఆలోచిస్తారు. సో ఇది చాలా డేంజరస్. ఎప్పుడైనా ఇన్ కేస్ మీరు టాటూ మీరు లైట్ వేసుకుంటే దాన్ని డార్క్ చేసుకోవచ్చు, బట్ టాటూని చాలా డార్క్ చేసుకుంటే ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు దాని మీద మళ్ళీ మీరు వర్క్ చేయలేరు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరీ ఎక్కువ డీప్గా నీడిల్ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకొని హైపోడర్మిస్ లేయర్ వరకు మీరు ఎప్పుడు కానీ నీడిల్ ఇన్సర్ట్ చేసి మీరు టాటూయింగ్ అనేది చేయకూడదు. సో డర్మిస్ లేయర్ వరకు మీరు ఇన్సర్ట్ చేసుకొని టాటూయింగ్ అనేది వేసుకుంటే మీకు మంచిగా టాటూ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని డర్మిస్ లేయర్లో వేయాలి. డర్మిస్ లేయర్లో వేస్తేనే మీ టాటూ అనేది డార్క్ ఉంటుంది. డర్మిస్ లేయర్లో కూడా ఇంకో నీడిల్ అనేది ఎక్కువ డీప్గా వేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది కూడా కొంచెం మీకు ఎక్కువనే డ్యామేజ్ ఇస్తుంది స్కిన్కి. సో మోస్ట్లీ కొంచెం వరకు అంటే మీకు అది తెలుస్తుంది, మీ టాటూ వేస్తున్న కొద్దీ మీకు ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది ఎంతవరకు వేయాలి, ఏమేం చేయాలని చెప్పేసి. సో అయినంత వరకు మీరు ఎగ్జాక్ట్గా మీరు లోపలికి మీ డార్క్నెస్ అనేది మీకు చూసి అర్థమవుతుంది టాటూ, మీకు అది ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. సో మీరు అది ఎక్కువ డీప్ వేయకుండా మరి ఎక్కువ పైన వేయకుండా ఎగ్జాక్ట్గా డర్మిస్ లెవెల్లో మధ్యలో వేసుకోవడానికి ట్రై చేస్తే మీకు చాలా బాగుంటుంది. సో గైస్ ఇదే నార్మల్ స్కిన్. సో నీడిల్ డెప్త్ అనేది మనకి చాలామంది ఏం అడుగుతారంటే, నాకు నీడిల్ అనేది ఎంత డెప్త్ వరకు ఉండాలి బ్రో అని అడుగుతారు. సో నీడిల్ డెప్త్ వచ్చేసి నేను అలా చెప్పలేను ఎంతవరకు వేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే అది మీ హ్యాండ్స్ పైన డిపెండ్ ఉందండి, మీరు ఎంత డీప్ వేసుకుంటారని చెప్పేసి. యాక్చువల్గా చాలామంది నేనైతే నార్మల్గా 2.5 to 3 mm అనేది నీడిల్ బయటికి పెట్టుకుంటాను. నీడిల్ బయటకు పెట్టుకొని మంచిగా స్కిన్ అనేది బాగా స్ట్రెచ్ చేసుకొని టాటూ నీడిల్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాను స్కిన్ లోపలికి. సో అప్పుడు ఏమవుతుందంటే నేను 2.5 3 mm 3.5 ఎంతైనా బయట పెట్టుకున్నా కూడా నాకు అవసరం అయినంత వరకే నేను స్కిన్ లోపలికి నీడిల్ అనేది దింపుతానండి. అదేంటంటే మీకు ఆ వేవ్ లెంత్ అనేది మీకు హ్యాండ్ పైన మీకు కంట్రోల్ వస్తుంది. ఏసీ టాటూ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా మీరు మెషిన్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసేంత వరకు మీ టాటూ అనేది ఒక హ్యూమన్ స్కిన్ పైన వేయకూడదు. ఇన్ కేస్ మీ హ్యాండ్ అనేది స్టేబుల్గా ఉండి మీ హ్యాండ్ చెప్పినట్టు మీ మిషన్ వింటుంది అంటే మీరు ఎంత డీప్ వేద్దాం అనుకుంటున్నారో అంత డీప్ వరకు మీ నీడిల్ వెళ్తుంది అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే ఒక హ్యూమన్ స్కిన్ మీద అనేది ప్రాక్టీస్ చేయండి. లేదంటే మీరు అసలు హ్యూమన్ స్కిన్ టచ్ చేయకండి. అయినంత వరకు సింథటిక్ స్కిన్స్ ఉంటాయి కదా, సింథటిక్ స్కిన్స్ అంటే నథింగ్ బట్ ఏవైతే టాటూ స్కిన్స్ ఉంటాయి కదా వాటి మీద ప్రాక్టీస్ చేయండి. వాటి మీద ప్రాక్టీస్ చేస్తే మీకు బాగుంటుంది. లేదు అంటే చాలా వరకు మీరు వినే ఉంటారు టాటూ ట్రైనర్స్, మీరు బనానాస్ మీద కానీ లేదంటే సూరకాయ లేదంటే ఆరెంజ్ ఇంకా పొట్లకాయ ఏదైనా డిఫరెంట్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ మీద మీరు ట్రై చేయొచ్చు వేయడానికి. సో అప్పుడు మీరు దాన్ని కట్ చేసుకొని చూసుకుంటే మీకు నీడిల్ డెప్త్ అనేది తెలుస్తుంది ఎంతవరకు వేసుకోవాలని చెప్పేసి. సో దాని మీద కూడా ప్రాక్టీస్ చేసి స్కిన్ మీద వేసే ముందు దాని మీద ప్రాక్టీస్ చేస్తే కూడా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 3 mm నీడిల్ బయట పెట్టుకుంటే 3 mm నీడిల్ బయట పెట్టుకున్నా కూడా నేను స్కిన్ లోపలికి మహా అయితే 0.5 mm లేదంటే 1 mm మాత్రమే నేను ఇన్సర్ట్ చేస్తాను నాకు అవసరం అయినంత వరకే. ఇప్పుడు అక్కడ ఏంటంటే మీకు నీడిల్ డెప్త్ అనేది స్కిన్ మీరు స్ట్రెచ్ చేస్తున్నారా చేస్తలేరా అనే దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న స్కిన్ వచ్చేసి మీకు నార్మల్ స్కిన్, అంటే ఇప్పుడు నార్మల్ స్కిన్ స్ట్రెచ్ చేయకముందు స్కిన్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. డర్మిస్ వరకు వేయాలని చెప్పేసి మీరు అనుకొని మీరు ఏం చేస్తారు, నీడిల్ అనేది సరే 2.5 mm పెట్టుకుందాము, నీడిల్ అనేది ఈ లెంత్ వరకు మనం ఇన్సర్ట్ చేసుకుందాము అని మీరు అనుకుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు తెలియకుండా ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే టాటూయింగ్ అని వేసినప్పుడు నీడిల్ వచ్చే స్పీడ్ వల్ల మీకు స్కిన్ అనేది
మొత్తం షేక్ అవుతుందండి. షేక్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు నింక్ అనేది ఎగ్జాక్ట్గా నీడిల్ అనేది ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళకుండా పైన మాత్రమే మీకు కొన్ని లైన్స్ లోపలికి వెళ్ళడము, కొన్ని లైన్స్ పైన పడడం, కొన్ని లైన్స్ లోపలికి వెళ్ళడం, కొన్ని లైన్స్ పైన పడడం అలా జరుగుతుంది. సో మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మీరు ఇలా స్కిన్ని స్ట్రెచ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నేను కొంచెం యానిమేషన్ చేశాను ఎలా అని స్కిన్ స్ట్రెచ్ చేసుకోవాలి. ఎయిదర్ మీ 2 ఫింగర్స్తోనైనా 2 హ్యాండ్స్తో కానీ, లేకపోతే మీ మొత్తం హ్యాండ్ యూజ్ చేస్తారా, లేకపోతే యాక్చువల్గా నేను టాటూ ప్లేస్మెంట్ని బట్టి నేను స్కిన్ స్ట్రెచ్ చేస్తాను. నేను యాక్చువల్గా నా 2 పామ్స్ వాడతాను, లేదంటే 2 ఫింగర్స్ వాడతాను, లేదంటే 4 ఫింగర్స్ వాడతాను, లేకపోతే ఫుల్ హ్యాండ్ బ్యాక్ సైడ్ నుంచి పట్టుకొని స్కిన్ అనేది స్ట్రెచ్ చేస్తాను. సో అది మీకు ఎలా కంఫర్టబుల్, మీకు ఎలా అలవాటు చేసుకోవాలంటే మీరు అలా అలవాటు చేసుకోవచ్చు. నేను మీకు నెక్స్ట్ నీడిల్స్ గురించి ట్యూటోరియల్ చేసినప్పుడు స్కిన్ కూడా నేను చూపిస్తాను మీకు ఎలా స్ట్రెచ్ చేస్తానో. సో అది మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా ఇలా ఉన్న స్కిన్కి మీరు 1.5 mm నీడిల్ డెప్త్ అనేది వేయాల్సి వస్తుంది ఇక్కడ వరకు. బట్ దీన్ని మీరు స్కిన్ని స్ట్రెచ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు, స్కిన్ని స్ట్రెచ్ చేసినప్పుడు లేయర్ అనేది మీకు ఇక్కడ పైకి వచ్చేసింది, కనిపిస్తుంది కదా. ఇలా స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు ఇలా వస్తుందన్నమాట. సో 1.5 mm లోపలికి వేసే నీడిలో మీరు జస్ట్ 1 mm మాత్రమే లోపలికి వేసుకుంటే మీకు సరిపోతుందండి. టాటూ అనేది డార్క్గా వస్తుంది. సో ఇక్కడ మీరు మెయిన్గా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు స్కిన్ని ఎప్పుడైనా టాటూ వేసినప్పుడల్లా మీరు 100% స్కిన్ని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తేనే మీ టాటూ అనేది మంచిగా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను 1.5 mm ఇన్సర్ట్ చేసేది ఇలా అని స్ట్రెచ్ చేసుకుంటే నాకు హార్డ్లీ 1 mm వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రెచ్ చేసుకోవడానికి. సో ఇక్కడ 1 mmలో నేను లోపలికి వేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ ఈ అయితే స్కిన్ ఇంత లావు ఉందో దాన్ని మనం ఇంత సన్నగా చేసుకున్నాం అనమాట. అంటే ఇంతవరకు లావు ఉన్న స్కిన్ని మనం ఇంతవరకు సన్నగా చేసుకున్నాం స్ట్రెచ్ చేసుకొని. సో మీరు చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. దానివల్ల మీ నీడిల్ డెప్త్ అనేది కూడా చాలా చేంజ్ అవుతుంది. మీకు స్కిన్ కూడా ఎక్కువ డ్యామేజ్ కాదు, మీకు నీట్గా ఇంక్ కూడా స్కిన్ లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. మీకు ఎక్కువ అంటే డబల్ 2-3 సార్లు కంటిన్యూస్గా దాని మీదే వేసిన లైన్ మీదనే డ్రా చేయాల్సిన అవసరం కూడా రాదు. మోస్ట్లీ 1 పాస్లోనే టాటూ అనేది లైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో హార్డ్లీ 1-2 టైమ్స్ వేయండి, 3rd టైం కూడా వేస్తే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవాయిడ్ చేయండి 3-4 టైమ్స్ వేయడం లైన్ని. ఇన్ కేస్ మీరు షేడింగ్స్ వేస్తున్నారంటే షేడింగ్స్ మీరు దానికి లేయర్స్ క్రియేట్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు దాని మీద పాసెస్ మళ్ళీ చేయొచ్చు. బట్ లైనింగ్ అనేది మనం ఎగ్జాక్ట్గా డీప్గా చేసుకుంటాం కాబట్టి ఎక్కువ లైన్స్ అనేవి పుల్ చేసిన లైన్ మీదనే పుల్ చేయడానికి ట్రై చేయకండి, అంటే వేసిన లైన్ మీదనే వేయడానికి ట్రై చేయకండి. సో అది కొంచెం మీకు స్కిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అండ్ హీలింగ్ కూడా కొంచెం అయినప్పుడు కొంచెం ఎంబోస్ అనేది వస్తుంది. సో ఇంతే. సో నెక్స్ట్ స్కిన్ టోన్ గురించి మాట్లాడుకుందామండి. స్కిన్ కలర్ ఇంకా పిగ్మెంటేషన్, టాటూ కలరింగ్ ఎలా కనిపిస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఇవి 4 స్కిన్ కలర్స్ అనుకుందాం. యాక్చువల్లీ మన ఇండియన్ స్కిన్స్ అన్నీ వేరే కలర్స్ ఉంటాయండి. సో బయట మోస్ట్లీ అందరూ ఫేర్ ఉంటారు, లేదంటే డార్క్ ఉంటారు. బట్ మన ఇండియాలో 4 స్కిన్ టైప్స్ వేసుకుందాం. ఇన్ కేస్ వేసుకుంటే ఒకటి వచ్చేసి డార్క్ స్కిన్ టోను, ఒకటి వచ్చేసి డస్కీ స్కిన్ టోను, ఇంకోటి వచ్చేసి వైట్ స్కిన్ టోన్. ఇక్కడైతే మీరు స్కిన్ టోన్ చూస్తున్నారో ఇవి. అండ్ ఇది ఫెయిర్ అండి. ఫెయిర్ అంటే అందరు తెల్లగా ఉన్న వాళ్ళు. సో మీరు ఎంత పర్ఫెక్ట్గా మీరు టాటూ వేసినా కూడా, మీరు ఎక్కువ డీప్ వేయకుండా మీరు ఎంత పర్ఫెక్ట్గా టాటూ వేసినా కూడా స్కిన్ కలర్ అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే స్కిన్ కలర్ అనేది ఎంత తెల్లగా ఉంటే మీకు టాటూ అనేది ఎంత డార్క్ అనిపిస్తుంది. చాలామంది నా క్లయింట్స్ కూడా వస్తారు, బ్రో టాటూ లైట్ అనిపిస్తుంది అంటారు. బట్ యాక్చువల్గా టాటూ అనేది లైట్ ఉండదు. టాటూలో డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అండ్ టాటూ కూడా పర్ఫెక్ట్గా మంచిగా నీట్గా అవుట్పుట్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళ స్కిన్ టోన్ డార్క్ ఉన్నందువల్లే వాళ్ళకి లైట్ అనిపిస్తుంది టాటూ. సో ఇన్ కేస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది టాటూ ఇంక్ అనుకుందాం, టాటూ నీడిల్. సో ఎప్పుడైనా టాటూ వేసినప్పుడు కన్నా హీల్ అయిన తర్వాత మినిమం 30% టాటూ అనేది లైట్ అయిపోతుంది. సో ఎంత డార్క్ వేసినప్పుడు ఉంటుందో అంత డార్క్ హీల్ అయిన తర్వాత స్కిన్ అంతా ఊడిపోయిన తర్వాత అంత డార్క్ ఉండదు. మినిమం 25-30% అనేది లైట్ అయిపోతుంది. సో మనం దీంట్లో మొత్తం బ్లాక్ కాకుండా లైట్గా గ్రే తీసుకుందాం. ఇక్కడ మీకు కలర్ కనిపిస్తుంది కదా, నేను చూస్ చేస్తున్నాను. సో గ్రే తీసుకుందాం. సో మీరు ఇక్కడ నేను డ్రా చేస్తాను, మీరు లైన్స్ చూడవచ్చు. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో డార్క్లో వచ్చేసి మీకు టాటూ లైన్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే టాటూ స్కిన్ అనేది అంత డార్క్ ఉన్నందుకు మీకు టాటూ లైన్ కూడా అంతే లైట్ అనిపిస్తుంది.
బట్ మీకు ఫేర్ అవుతున్న కొద్ది అంటే డస్కీ డార్క్ తర్వాత డస్కీ వస్తుంది, డస్కీ తర్వాత వీట్ వైట్ వస్తుంది, వీట్ వైట్ తర్వాత ఫేర్ వస్తుంది. సో మీ స్కిన్ టోన్ అనేది ఎంత ఫేర్ ఉంటే మీ టాటూ అనేది డార్క్ ఉంటుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా మీకు నేను చూపిస్తున్నాను, మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డార్క్ ఎంత లైట్ అనిపిస్తుందో. సో మీరు ఫేర్ ఉన్నంత వరకు మీకు డార్క్ అనిపిస్తుంది, ఎంత డార్క్ ఉంటే అంత లైట్ అనిపిస్తుంది. అలా అని చెప్పేసి మీరు టాటూ తప్పేసినట్టు కాదు. ఆ స్కిన్ టోన్ అనేది డార్క్ ఉంటే ఆబ్వియస్లీ టాటూ అనేది లైట్ కనిపిస్తుంది. అది మీరు మీ క్లయింట్కి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు డార్క్ ఉంటే చాలామంది మిత్ ఏంటంటే నేను బయట అందరూ అంటారు డబల్ కోటింగ్ నేను వేస్తాను, డబల్ కోటింగ్ వేస్తే డార్క్ అవుతాయి కదా బ్రో అని చెప్పి చాలామంది నన్ను అడుగుతారు. బట్ యాక్చువల్గా డార్క్ అవ్వదు. ఇన్ కేస్ వేసిన తర్వాత కూడా హార్డ్లీ 1 month డార్క్ ఉంటుంది, తర్వాత మీకు లైట్ అయిపోతుంది. 2 months 3 months 6 monthsలో అయినా మినిమం లైట్ అయిపోతుంది, టాటూ డార్క్ ఉండదు. సో మినిమం కలర్ టాటూ ఎంత డార్క్ ఉండాలో అంతే డార్క్ ఉంటుందండి. మీరు స్కిన్ మీద ఊరుకూరికనే వర్క్ చేస్తున్న కొద్దీ మీకు ఏమవుతుందంటే టాటూ స్కిన్ అనేది మీకు మొత్తం పాడైపోతుంది. స్కిన్ అనేది పాడైపోయి మీకు చెప్పాను కదా టాటూ ఎంబోస్ అనేది వస్తుంది. టాటూ ఎంబోస్ వచ్చి స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ క్లయింట్కి, సార్ మీది డార్క్ టోన్, సో మీ టాటూ అనేది లైట్గానే కనిపిస్తుంది, మీరు ఫేర్గా ఉంటే మీకు ఫేర్గా మంచిగా కనిపిస్తుంది చెప్పేసి. ఇన్ కేస్ మీ దగ్గర ఎవరైనా మీ పాత క్లయింట్స్ ఆఫ్టర్ హీలింగ్ అంటే టాటూ అంతా హీల్ అయిపోయిన తర్వాత 1 month 2 months 3 monthsకి 2 weeksకో 3 weeksకో మీకు ఇన్ కేస్ వాళ్ళు వచ్చినప్పుడు వీడియోస్ తీసుకుని పెట్టుకుంటే మీకు సేఫ్గా ఉంటుంది. సో వాళ్ళకి మీ వీడియోస్ చూపించచ్చు, సార్ ఇది చూడండి ఈ క్లయింట్ తెల్లగా ఉన్నాడు కాబట్టి తనకి టాటూ డార్క్ అనిపిస్తుంది. సో మీది కూడా అంతే డార్క్ ఉంది, కాకపోతే మీరు బ్లాక్ ఉన్నారు కాబట్టి మీది అంత లైట్ అనిపిస్తుంది. సో మనం మళ్ళీ వర్క్ చేసినా కూడా మీకు లైట్గానే ఉంటుందని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లయింట్తోని మంచి ఏమంటారు అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో ఈ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. డార్క్ స్కిన్ ఎంత ఉంటుందో అంటే టాటూ లైట్ కనిపిస్తుంది, ఎంత ఫేర్ ఉంటుందో అంత డార్క్ కనిపిస్తుంది. ఇది మీరు మైండ్లో కంపల్సరీగా పెట్టుకొని, ఇది కూడా చాలా టాటూయింగ్లో స్కిన్ డెప్త్ ఎంత ఇంపార్టెంటో స్కిన్ కలర్ కూడా అంతే మ్యాటర్ చేస్తుంది. స్కిన్ డెప్త్ ఎంత లోపలికి వేస్తే మీకు అంత టాటూ ఎంబోస్ అవుతుంది, కానీ టాటూ మాత్రం అస్సలు డార్క్ అవ్వదు. ఎందుకంటే డీప్ వేయండి అంటారు చాలామంది నా దగ్గరకు వచ్చి. డీప్ వేస్తే డార్క్ అవుతుంది అనుకుంటారు, కానీ డీప్ వేస్తే డార్క్ అవ్వదండి. డీప్ వేస్తే మీకు టాటూ స్కార్ వస్తుంది. స్కార్ ఎంబోస్ అంటే ఎలా చెప్పాలంటే ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా నైఫ్తో హ్యాండ్స్ కట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మీరు చూసుండొచ్చు ఆ దెబ్బ స్కార్ అనేది ఎలా వస్తుందో, దాన్నే టాటూ ఎంబోస్ అంటారు. ఆ ప్లేస్లో మనకి బ్లాక్ ఇంక్ లాగా వచ్చి ఎగ్జాక్ట్ అదే కట్ ఎలా వస్తుందో 3Dగా ఆ పైన స్కిన్ పైన టచ్ చేసి అలా కట్ తెలుస్తుంది కదా, దాన్నే టాటూ ఎంబోస్ అంటారు. సో అలా అవుతుంది తప్ప మీకు టాటూ అనేది డార్క్ అవ్వదు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని మీ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో గైస్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇది నెక్స్ట్ స్టెప్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో నీడిల్ పియర్సింగ్ అంటే నీడిల్ ఎలా స్కిన్ని కట్ చేస్తుంది అండ్ ఇంకెలా లోపలికి వెళ్తుంది అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రీసెంట్గా రీసెర్చ్ చేస్తే నాకు కూడా అంటే నేను కూడా వేరే వీడియోస్ చూసి వేరే బుక్స్ చదివి నేను కూడా తెలుసుకుంటున్న టాటూస్ గురించి. సో రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే నా రీసెర్చ్ నుంచి స్కిన్ అనేది మనం నీడిల్ పియర్స్ చేసినప్పుడు అంటే స్కిన్ని కట్ చేసి టాటూయింగ్ వేస్తాం కదా, సో అది మనం ఏమనుకుంటామంటే ఒక ఇంక్ క్యాప్లో మనం ఇంక్ పోసుకొని టాటూ నీడిల్ అనేది మనము దాంట్లోకి డిప్ చేసుకొని స్కిన్ లోపలికి పంపించినప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఆ ఇంక్ అనేది స్కిన్ లోపలికి వెళ్తుంది అనుకుంటారు. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను చిన్న యానిమేషన్ చేశాను. సో ఇలా నీడిల్ స్కిన్ లోపలికి పంపిస్తుంది అనుకుంటాం, బట్ యాక్చువల్గా ఇది జరగదండి. యాక్చువల్గా ఇది మీరు స్కిన్ నీడిల్ పియర్స్ చేసిన తర్వాత ఇంక్ అనేది లోపలికి వెళ్ళదు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ నీడిల్ పియర్స్ చేసినప్పుడు ఏదైతే ఇంక్ ఉంది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు స్కిన్ పైన ఇంక్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇంక్ ఉంది, ఇక్కడ ఇంక్ స్కిన్ పైన అంటే మన స్కిన్ లేయర్ పైన ఏమవుతుందంటే ఇంక్ ఇలా నిల్చుంటుంది. అండ్ ఫస్ట్ నీడిల్ అనేది స్కిన్కి హోల్ చేస్తుందండి. ఇక్కడ చూడొచ్చు స్కిన్కి ఇలా హోల్ చేసి బయటకు వచ్చే టైంలో ఇంక్ అనేది లోపలికి వెళ్తుందండి. సో ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇదనమాట. మనం యాక్చువల్గా ఏమనుకుంటామంటే ఫస్ట్ ఇంక్ అనేది నీడిల్ లోపలికి పంపిస్తుంది అనుకుంటాము, బట్ యాక్చువల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇంక్ అనేది బయట ఉంటుంది, నీడిల్ హోల్ చేసుకొని బయటికి వచ్చినప్పుడు పైన స్కిన్ మీద ఉన్న ఇంక్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది. సో ఇది కావాలంటే మీరు మళ్ళీ బ్యాక్ పై మళ్ళీ రీప్లే చేసుకుంటే మీకు ఇంకా మళ్ళీ అర్థమవుతుంది. సో ఫస్ట్ నీడిల్ అనేది లోపలికి వెళ్ళి బయటికి హోల్ చేసుకొని వచ్చే టైంలో ఇంక్ అనేది లోపలికి వెళ్ళి ఇక్కడ సెటిల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇంక్ అనేది ఇక్కడ సెటిల్ అవుతుంది అండ్ ఈ పోర్స్ అనేవి కొంచెం లైట్గా క్లోజ్ అవుతాయి, మొత్తం క్లోజ్ అవ్వవు. సో ఇది యాక్చువల్గా జరిగేది. సో ఈ పాయింట్ నేను మీకు మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే టాటూ లూబ్రికెంట్ అంటే టాటూ వేసే టైంలో వ్యాజ్లిన్ కానీ ఏఎన్డి ఆయింట్మెంట్ కానీ ఎందుకు వాడతారు అనుకుంటున్నారు?
ఎందుకు వాడతారంటే దీనికే వాడతారనమాట. మీ స్కిన్ ఎంత స్మూత్ ఉంటుందో మీ ఇంక్ అనేది అంత ఈజీగా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఆలోచించండి, ఇప్పుడు ఒక రఫ్ రోడ్ ఉంది, రఫ్ రోడ్ మీద మీకు వాటర్ పడుతుంది, వర్షం పడుతున్నప్పుడు రఫ్ రోడ్ మీద వాటర్ అనేది జారడానికి టైం పడుతుంది. అదే ఇప్పుడు ఇన్ కేస్ మీకు జారబండ ఉంటుంది కదా, జారబండ మీద నుంచి వాటర్ పోస్తే చాలా ఫాస్ట్గా కిందికి వస్తుంది అనమాట. ఎందుకు అంత డిఫరెన్స్ ఎందుకు ఉందంటే, ఎందుకంటే రఫ్గా కింద సర్ఫేస్ అనేది రఫ్ ఉన్నప్పుడు వాటర్ అనేది మెల్లిగా స్లైడ్ అవుతుంది, స్మూత్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా స్లైడ్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడే అదే అప్లై అవుతుంది అనమాట. ఏమవుతుందంటే మనం ఈ సర్ఫేస్ మీద ప్రతిసారి టాటూ వేసినప్పుడు ఏఎండి ఆయింట్మెంట్ అయినా వ్యాజిలిన్ అయినా అప్లై చేస్తాము. వ్యాజిలిన్ అయినా ఏఎండి అయినా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, స్కిన్ అనేది నీడిల్ అనేది స్కిన్కి పియర్స్ చేసినప్పుడు ఆ స్కిన్ లోపలికి ఇంక్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ ఆ ఏఎండి ఆయింట్మెంట్ స్లిప్పరీ ఉంటుంది కదా, తెలియదు స్లిప్పరీ అంటే జారుతుంది కదా, జారుతుంది కాబట్టి అలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏఎండి ఆయింట్మెంట్ యూజ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క టాటూ ఆర్టిస్ట్ ఎందుకంటారంటే, ఏఎండి మీరు టాటూయింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ కొంచెం ఏఎండి అప్లై చేసుకొని టాటూ వేయడం చేస్తారు కదా. నేను కూడా అదే చేస్తాను, అందరూ అదే చేస్తారు. ఇన్ కేస్ మీరు ఇది ఫాలో అవ్వకపోతే మీరు కూడా ఫాలో అవ్వండి. సో మీ టాటూ రిజల్ట్స్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. మీరు ఇన్ కేస్ వ్యాజ్లిన్ మరీ ఎక్కువ అప్లై చేయొద్దు, జస్ట్ ఏంటంటే అక్కడ పెట్టినట్టు పెట్టేసి లైట్గా అప్లై చేసుకొని దాని మీద మీరు టాటూ అనేది మాయిశ్చరైజ్ చేసుకొని దాని మీద మీరు టాటూ వేయడం స్టార్ట్ చేస్తే నీడిల్ అనేది ఈజీగా పంచర్ అయ్యి స్కిన్ అనేది ఇంకా ఈజీగా ఏమంటారు పియర్సింగ్ అవుతుంది. పియర్సింగ్ అయ్యి ఇంక్ అనేది ఈజీగా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి వేసేలా 2 times వేసే లైన్ 1 time వేస్తే సరిపోతుంది అనమాట. సో అంత ఈజీగా మీకు స్కిన్ అనేది లోపలికి వెళ్తుంది. ఈ డిఫరెన్స్ నేను ఎప్పుడు గమనించానంటే, స్టార్టింగ్లో నేను ఎక్కువ ఏఎండి ఆయింట్మెంట్ అని వ్యాజ్లిన్ అని యూజ్ చేయకపోయేవాడిని. ఎప్పుడో మధ్యలో టాటూ స్టార్టింగ్లో మధ్యలో లాస్ట్లో అలా యూజ్ చేసేవాడిని. బట్ తర్వాత నేను ప్రతి లైన్ వేసే ముందు నేను వ్యాజ్లిన్ అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, స్మూత్గా ఇంక్ అనేది బాగా వస్తుంది అండ్ లైన్స్ కూడా చాలా షార్ప్గా క్రిస్ప్గా మంచిగా వస్తుంది. సో నేను చాలా అంటే చాలా గమనించాను, చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి నాకు. సో ఈ పాయింట్ నేను మీకు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్తున్నాను. సో ఇది ఫాలో చేయండి. ఇది ఫాలో చేస్తే చాలా అంటే చాలా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీ టాటూయింగ్లో బాగా మంచిగా స్కిన్ని స్ట్రెచ్ చేసి మంచిగా వ్యాజ్లిన్ అయినా ఏఎండి ఆయింట్మెంట్ అయినా ఏదైనా లూబ్రికెంట్ మీరు మంచిగా అప్లై చేసి టాటూయింగ్ అనేది టాటూ లైన్ వేసే ముందు అప్లై వేసుకుంటే మీరు లైన్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ లైన్ అనేది ఎంత క్రిస్ప్గా ఎంత నీట్గా వస్తుంది, ఎంత షార్ప్గా వస్తుందో మీకు తెలుస్తుంది డిఫరెన్స్. సో ఈ మెయిన్ పాయింట్ మీకు చెప్తున్నాను, ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంది నాకు. సో మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పేసి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అందరి స్కిన్ ఒకటేలాగా ఉండదండి. కొంతమంది స్కిన్ హార్డ్ ఉంటుంది, కొంతమంది స్కిన్ ఈజీ ఉంటుంది. మోస్ట్లీ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా స్కిన్ కేర్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి స్కిన్ చాలా బాగుంటుంది. సో వాళ్ళు టాటూయింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. అండ్ కొన్ని నా టాటూ ఎక్స్పీరియన్స్లో నేను కూడా చూసింది ఏంటంటే, చాలామంది క్లయింట్స్ వస్తారు, వాళ్ళ స్కిన్ అనేది ఏంటంటే ఇంక్ తీసుకోదండి లోపలికి. యాక్చువల్గా ఏంటంటే అది మన మిషన్ ప్రాబ్లం అనుకొని ఎన్ని మిషన్స్ చేంజ్ చేసినా కూడా, ఎన్ని నీడిల్స్ చేంజ్ చేసినా కూడా ఏంటంటే వాళ్ళ స్కిన్తో నా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా హార్డ్ ఉంటుంది అండ్ వాళ్ళ స్కిన్ ఇంక్ యాక్సెప్ట్ చేయదనమాట, అంటే స్కిన్ లోపలికి వెళ్ళదు ఇంక్. సో అది కొంచెం హార్డ్ ఉంటుంది. సో వాళ్ళ మీద మీరు ఊరికూరికనే ఏం చేయాలంటే, మీరు అలాంటి స్కిన్ మీకు ఇన్ కేస్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు, అరే ఎంత నేను వేసినప్పుడు కూడా ఈయనకి లైన్ వేస్తున్నాను, లైన్ పడట్లేదు, ఫిల్లింగ్ చేస్తున్నాను, ఫిల్లింగ్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటే, మీరు కొన్ని నీడిల్స్ చేంజ్ చేసి చూడండి. వేరే నంబర్స్ నీడిల్స్, లేదంటే షార్ప్ నీడిల్స్, బక్ పిన్స్ అంటారు, మోర్ షార్ప్ నీడిల్స్ కానీ, లేకపోతే షార్ప్ నీడిల్స్లో లాంగ్ టిప్స్ అంటారు, లాంగ్ టిప్ నీడిల్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ నీడిల్స్ ఉంటాయి. నేను మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్తాను నీడిల్స్ గురించి. సో నీడిల్స్ చేంజ్ చేసి చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు అలా ట్రై చేసి మీకు అయినా కూడా రావట్లేదంటే, ఎక్కువ స్కిన్ని డ్యామేజ్ చేయకుండా పైన మాత్రమే ఒక 3-4 times అలా వేసుకుంటూ మెల్లిగా టాటూ అనేది ఫినిష్ చేయాలి. సో చాలామంది మనం ఏమనుకుంటామంటే, మన మిషన్ ప్రాబ్లం ఏమో, మన నీడిల్ ప్రాబ్లం ఏమో, మన మిషన్స్ బాగాలేవేమో, మనకి టాటూయింగ్ రాదేమో అనుకుంటాం. బట్ కాదండి, చాలా పెద్ద టాటూ ఆర్టిస్టులు ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ టాటూ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళని కూడా నేను ఈ మాట చెప్పడం విన్నాను. చాలామంది స్కిన్ హార్డ్ ఉంటుంది, వర్క్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అది మన తప్పు కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ, మీరు ఇన్ కేస్ 10 టాటూస్ చేస్తున్నారు, 10 టాటూస్లో మీరు 11th టాటూ అలా కష్టంగా అవుతుందంటే వాళ్ళ స్కిన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో మీరు దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ అంటే దాన్ని ఫోకస్ చేసి వాళ్ళ స్కిన్ గురించి తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని ఆ స్కిన్ మీద ఎలా వర్క్ చేయాలి, నీడిల్ చేంజ్ చేయాలా, లేదంటే స్పీడ్ తక్కువ చేయాలా, వోల్టేజ్
పెంచాలా తక్కువ చేయాలా అని చెప్పేసి మీరు గమనించి స్కిన్ పైన టాటూయింగ్ అనేది చేస్తే మీకు అవుట్పుట్స్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది. బట్ మోస్ట్లీ ఇంకా క్లయింట్ మనకు అప్రోచ్ అయ్యాక మనం అయినంత వరకు అవుట్పుట్ వేయడానికి ట్రై చేయాలి. బెస్ట్ మనకి ఎంత అవుతుందో అంత వేయడానికి ట్రై చేయాలి. నేను కూడా అంతే చేస్తాను. నేను ఒక ఈ 1.5 year 2 years కెరియర్లో నాకు ఒక 2-3 times అలా క్లయింట్స్ వచ్చారు. నేను చాలా నెడిల్స్ చేంజ్ చేశాను, చాలా మిషన్స్ చేంజ్ చేశాను, అయినా కూడా వాళ్ళ స్కిన్లోకి ఇంకెళ్ళలేదు. సో నేను వాళ్ళకి చెప్పాను, బ్రో మీ స్కిన్ చాలా హార్డ్ ఉంది, రఫ్ ఉంది, నేను ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ మీరు టాటూ హీల్ అయిన తర్వాత మంచిగా రాకపోతే మీరు వరి అవ్వద్దు, మీకు ఫ్రీగా నేను మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్లో నేను మీకు వేసాను. సో హీల్ అయ్యేదాకా వరకు వెయిట్ చేద్దాము. ఊరికూరికైనా మీ టాటూ ఇంక వెళ్ళట్లేదు అని చెప్పి నేను ఊరికైనా వర్క్ చేయను. ఎందుకంటే వర్క్ చేస్తే మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఏంటంటే మీకు అయినంత వరకు నేను వేస్తాను. సో హీల్ అయిన తర్వాత ఇన్ కేస్ లైట్ అయితే నేను మీకు మళ్ళీ సెకండ్ సిట్టింగ్లో వేస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేస్తాను, వరి అవ్వద్దు అని చెప్పేసి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ పంపిస్తాను. సో అవి హీల్ అయిన తర్వాత ఓకే అన్నీ బాగానే ఉండే, సో 2-3 టాటూస్ బాగానే ఉండే, అంత ప్రాబ్లం రాలేదు. సో వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు, ఏం ప్రాబ్లం రాలేదు బ్రో అన్నారు. సో అలా ఏం అవ్వలేదు. సో మీరు కూడా అలానే ఇన్ కేస్ మీకు టాటూ వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎంత వేసినా కూడా ఇంకా అనేది లోపలికి వెళ్ళట్లేదు అనుకుంటే వాళ్ళకి చెప్పండి, బ్రో ఇలా అవుతుంది, నెక్స్ట్ సిట్టింగ్ మనం వేసుకుందాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మహా అయితే మీకు ఆ నీడిల్ కాస్ట్ పడుతుంది, అది నథింగ్ బట్ మీకు ఏమంత ఫరక్ పడదు. బట్ మీరు వేసుకుంటే ఏంటంటే క్లయింట్ దగ్గర మీకు మంచి ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. సో మీరు క్లయింట్కి ఎప్పుడైనా ఏదైనా మీరు క్లయింట్కి మంచిగా సహకరించినట్టే మాట్లాడాలి. సో దట్ వాళ్ళు బయటికి వెళ్ళి మీ గురించి మంచిగా చెప్పుకుంటే మీకు 4 క్లయింట్స్ మళ్ళీ మంచిగా వస్తారన్నమాట మన దగ్గరికి. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వోల్టేజ్ అండి, మనం మాట్లాడుకుందాం స్పీడ్ ఇంకా వోల్టేజ్ గురించి. స్కిన్ పైన మనం ఎప్పుడు కానీ ఎక్కువ హై వోల్టేజ్ పెట్టుకొని స్లోగా వర్క్ చేయడం కానీ, స్లో వోల్టేజ్ పెట్టుకొని ఫాస్ట్గా వర్క్ చేయడం కానీ చేయకూడదు. సో నేను మీకు చూపిస్తాను. సో గైస్ చాలామంది నాకు కమెంట్ చేశారు, బ్రో స్పీడ్ ఎంత పెట్టుకోవాలి, మిషన్ స్పీడ్ ఎంత పెట్టుకోవాలి, ఎంతెంత వర్క్ చేయాలని చెప్పి చాలామంది నన్ను అడిగారు. బట్ యాక్చువల్గా నేను అది స్పీడ్ అనేది చెప్పలేము. అది ఇప్పుడు ఇన్ కేస్ మీది కాయిల్ మిషన్ వాడుతున్నారు, కాయిల్ మిషన్లో మీది కొత్త మిషన్ అయితే స్పీడ్ మీరు తక్కువ పెట్టుకున్నా కూడా మీరు చాలా మీకు ఎగ్జాక్ట్గా మీకు ఎంత స్పీడ్ అవ్వాలో అంత స్పీడ్ వస్తుంది. ఇన్ కేస్ 5 volts మీరు స్పీడ్ పెట్టుకుంటే, నేను పాత కాయిల్ మిషన్ మీద వర్క్ చేస్తే నేను స్పీడ్ 7 volts పెట్టుకుంటానండి లైనింగ్కి. ఇన్ కేస్ నేను కొత్త మిషన్ కాయిల్ మిషన్ వాడితే దానికి 5 volts పెట్టుకుంటాను. ఎందుకంటే పాత మిషన్ కన్నా కొత్త మిషన్ కొంచెం కొత్త మిషన్ కాబట్టి అది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అండ్ కొత్తగా నీట్గా వర్క్ చేస్తుంది. సో అది స్పీడ్ మనం అలా చెప్పలేము అనమాట. సో 7 volts పెట్టుకోవాలా, 5 పెట్టుకోవాలా, 6 పెట్టుకోవాలా, అప్పుడప్పుడైతే 4 పెట్టుకుంటాను నేను. అది చాలా చెప్పలేము, అలా వీడియోలో అంత ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ ఏంటంటే మీకు తెలుస్తుంది, ఆర్మేచర్ బార్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్పీడ్లో. ఎందుకంటే ఆర్మేచర్ బార్కి ఉండే స్క్రూ ఏమవుతుందంటే, ఆర్మేచర్ బార్ మీకు ఉంటుంది కదా, ఇలా ఆర్మేచర్ బార్ ఉంటుంది. సో దీనికి మీకు బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది. ఈ స్క్రూ అనేది ఎంత టైట్ ఉంది, ఎంత లూజ్ ఉంది అని చెప్పేసి కూడా మీకు ఉంటుంది. ఆర్మేచర్ బార్ అంటే మీకు తెలుసు కదా, ఇది కాయిల్ మిషన్ అనుకుందాం. సో కాయిల్ మిషన్ పైన మీకు ఇక్కడ బార్ వస్తుంది కదా, ఏదైతే మీకు వైబ్రేట్ అవుతుందో టాటూకి. సో ఆ టాటూకి దానికి స్క్రూ అనేది వస్తుంది. సో ఆ స్క్రూ అనేది ఎంత టైట్ ఉంది, ఎంత లూజ్ ఉంది అనేది కూడా మ్యాటర్ అవుతుంది. ఇన్ కేస్ మీరు అది లూజ్గా పెట్టుకొని వోల్టేజ్ హై పెట్టుకుంటారో, 8 పెట్టుకున్నా మీకు అది నార్మల్ స్పీడ్ రన్ అవుతుంది. టైట్ పెట్టుకొని 4లో పెట్టుకున్నా కూడా మీకు నార్మల్ స్పీడ్ రన్ అవుతుంది. సో అది కూడా డిఫర్ అవుతుంది. సో చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వేరియస్ ఫ్యాక్టర్స్ అంటే డిఫరెంట్ విషయాలు ఉన్నాయి దాంట్లో చెప్పడానికి. సో అది ఎగ్జాక్ట్గా కాయిల్ మిషన్లో స్పీడ్ అయితే చెప్పలేము. బట్ మోస్ట్లీ పెన్ మిషన్స్లో నేను చూసింది ఏంటంటే, లైనింగ్కి నేనైతే పెన్ మిషన్కి వాడే వోల్టేజ్ వచ్చేసి 7 అండి, 7 or 7.5. ఎందుకంటే లైనింగ్కి నేను వాడతాను 7.5. ఎందుకంటే నేను హ్యాండ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి. నేను లైన్స్ అనేవి చాలా ఫాస్ట్గా డ్రా చేస్తాను. నా హ్యాండ్ అనేది చాలా స్లోగా నేను వర్క్ చేయను, చాలా ఫాస్ట్గా వర్క్ చేశాను. బట్ నేను షేడింగ్ చాలా స్లోగా వర్క్ చేశాను, ఎందుకంటే షేడింగ్ మీద నేను చాలా కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేశాను, షేడింగ్ తప్పవద్దని చెప్పి. బట్ లైన్ వర్క్ అనేది నాకు ఫ్రీ అంటే నా హ్యాండ్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి నేను చాలా ఫాస్ట్గా మూవ్ చేశాను. సో లైన్ వర్క్ నేను చేసుకున్నప్పుడు 7.5 పెట్టుకొని ఫాస్ట్గా చేశాను. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వోల్టేజ్ ఇంకా హ్యాండ్ స్పీడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీ వోల్టేజ్ ఎంత ఎక్కువ ఉంటుందో మీ హ్యాండ్ స్పీడ్ అంతే ఎక్కువ ఉండాలి. మీ హ్యాండ్ స్పీడ్ తక్కువ ఉంటే మీ వోల్టేజ్ కూడా తక్కువ ఉండాలి. అంటే మీరు వోల్టేజ్ హై పెట్టుకొని, ఇప్పుడు ఇన్ కేస్ మీరు వోల్టేజ్ 7.5 పెట్టుకొని మీరు స్కిన్ పైన స్లోగా వర్క్ చేస్తానంటే స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు చెప్దాము, ఇది స్కిన్ అనుకుందాము.
సో మీ నీడిల్ మీరు స్లోగా వర్క్ చేస్తున్నారు, స్లోగా వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ హ్యాండ్ స్పీడ్ అనేది స్లో ఉంది, వోల్టేజ్ అనేది 7.5లో ఉన్నప్పుడు మీరు స్లోగా వర్క్ చేస్తే ఏమవుతుందంటే పడిన దగ్గరే మీకు నీడిల్ ఊరికూరికనే పడుతుంది అనమాట ఆ స్పీడ్ వల్ల. 7.5 వోల్టేజ్ ఏంటంటే మీకు ఆర్పిఎం అనమాట. ఆర్పిఎం అంటే రౌండ్స్ పర్ మినిట్. సో మీకు ఆర్పిఎం అనేది హై ఉంటుంది. హై అంటే మీకు నీడిల్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది స్కిన్కి, అంటే నీడిల్ అనేది స్కిన్కి ఎన్నిసార్లు పియర్స్ చేస్తుంది అనేది మీకు మ్యాటర్ అనమాట. వోల్టేజ్ మీకు అదే డిసైడ్ చేస్తుంది. మీరు 7.5 వోల్ట్స్ పెట్టుకుంటే మీరు ఎంత స్పీడ్ వెళ్తుంది నీడిల్, 6.5 పెట్టుకుంటే తక్కువ వెళ్తుంది చెప్పి మీకు తెలుస్తుంది. సో మీరు ఇన్ కేసు 7.5 హై వోల్టేజ్ పెట్టుకొని మీరు వర్క్ చేస్తున్నప్పుడు నీడిల్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఫాస్ట్గా మూవ్ అయ్యి మీరు హ్యాండ్ స్లోగా మూవ్ చేసినప్పుడు పడిన ప్లేస్లోనే నీడిల్ పడి స్కిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయిపోతుందండి. సో మీరు ఇన్ కేస్ స్లోగా లైన్స్ వేస్తున్నారు, మీరు లెర్నర్స్ స్లోగా లైన్ వేస్తున్నారంటే మీరు హ్యాండ్ స్పీడ్ మీద స్లో ఉంటే వోల్టేజ్ కూడా స్లోగా పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు స్లో ఉంటే 6 పెట్టుకోండి, 6 వోల్ట్ పెట్టుకొని హ్యాండ్ స్పీడ్ కూడా స్లోగా మీరు ఉన్నా కూడా బాగుంటుంది. లేదు మీరు ఫాస్ట్గా వర్క్ చేస్తాను, నేను ఫాస్ట్గా లైన్స్ డ్రా చేస్తాను అనుకుంటే మీరు హై వోల్టేజ్లో కూడా పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇది నేను మీకు సింపుల్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ దీని గురించి నేను బ్రీఫ్గా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియోలో నేను టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేస్తానని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు ఈ వీడియోలో నేను ఈజీగా అంటే సింపుల్ వేలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు వోల్టేజ్ కానీ హైగా పెట్టుకుంటే మీరు వర్క్ అనేది స్పీడ్గా చేయాలి. ఎందుకంటే మీరు ఇన్ కేసు వోల్టేజ్ హై పెట్టుకొని మీ హ్యాండ్ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటే స్కిన్ అనేది ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే స్లోగా మీరు లైన్ పుల్ చేస్తారు కాబట్టి పడిన చోటే ఎక్కువ స్కిన్ మీద నీడిల్ అనేది పిఎస్ అయ్యి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇది మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ చేసి మళ్ళీ మీకు ఇది వేరే వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇన్ కేస్ మీరు స్లోగా లైన్స్ వేస్తున్నారంటే వోల్టేజ్ కూడా తక్కువ పెట్టుకొని వర్క్ చేయాలి, ఓకేనా. అండ్ కాయిల్ మిషన్స్ గురించి అయితే స్పీడ్ మనం అలా చెప్పలేమండి. ఎందుకంటే కొన్ని కాయిల్ మిషన్స్ కొన్ని ఇలాగా వర్క్ చేస్తాయి. నేను 5లో వర్క్ చేసిన రోజులు ఉన్నాయి, 4లో వర్క్ చేసిన రోజులు ఉన్నాయి, 7లో వర్క్ చేసిన రోజుల్ని. ఒక్కొక్క మిషన్ ఒక్కొక్కలాగా వర్క్ చేస్తుంది. సో ఐఎమ్ రియలీ సారీ, నేను కాయిల్ మిషన్ గురించి చెప్పలేను. సేమ్ మీకు వోల్టేజ్ అనేది తక్కువ పెట్టుకొని మీరు హ్యాండ్ స్పీడ్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఇంక్ అనేది స్కిన్ లోపలికి పర్ఫెక్ట్గా వెళ్ళదు. ఎందుకంటే నీడిల్ అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది, మీరేమో హ్యాండ్ స్పీడ్గా తీసుకెళ్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే గ్యాప్స్ వచ్చేస్తాయి, ఆ లైన్స్ మధ్యలో గ్యాప్స్ వస్తాయి, మొత్తం లైన్ అనేది డార్క్గా రాదు. ఎందుకంటే ఆ నీడిల్ కరెక్ట్గా స్కిన్ లోపలికి వెళ్ళి వచ్చేలోపు మీరు చాలా ముంగటికి వెళ్ళిపోతున్నారు. సో దట్ ఆ మధ్యన ఉండే ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు నీడిల్ స్పీడ్ అనేది తక్కువ పెట్టుకొని ఎక్కువ ఫాస్ట్గా వర్క్ చేయొద్దు. సో వోల్టేజ్ అనేది స్లోగా పెట్టుకుంటే స్లోగానే లైన్స్ పుల్ చేయాలి. సో ఇన్ కేస్ మీరు వోల్టేజ్ అనేది ఎక్కువ పెట్టుకుంటే హ్యాండ్ స్పీడ్ కూడా ఎక్కువే ఉండాలి. ఇన్ కేస్ మీరు వోల్టేజ్ అనేది తక్కువ పెట్టుకుంటే హ్యాండ్ స్పీడ్ కూడా తక్కువనే ఉండాలండి. ఇది మీరు 100% మైండ్లో పెట్టుకొని వర్క్ చేయాలి. అండ్ మీరు మిషన్స్ మీరు మీ ఓన్గా మీరు ఆలోచించుకోవాలి, మీరు అనలైజ్ చేసుకోవాలి, నా మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, నేను ఎంత స్పీడ్లో పెట్టుకుంటే ఇది నడుస్తుంది చెప్పేసి. బట్ మోస్ట్లీ 7 అయితే నేను పెన్ మిషన్ రోటరీకైనా 7.5 పెట్టి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాను. అండ్ కలర్ ఫిల్లింగ్కి ఇంకా షేడింగ్కి నేను 6.5 or 7 పెట్టుకుంటాను స్పీడ్. అది డిపెండ్ అవుతుంది. 6.5 అయితే ఫిల్లింగ్కి పెడతాను, 7 అనేది షేడింగ్కి పెడతాను. సో ఇది నా హ్యాండ్ స్పీడ్ షేడింగ్కి స్లోగా ఉంటుంది అండ్ ఫిల్లింగ్కి స్లోగా ఉంటుంది, కానీ లైనింగ్కి చాలా ఫాస్ట్ ఉంటుంది. నేను చాలా ఫాస్ట్గా లైన్స్ పుల్ చేస్తాను, ఎందుకంటే హ్యాండ్ అనేది చాలా ఫ్రీ ఉంటుంది. సో అందుకే నేను చాలా ఫాస్ట్గా పుల్ చేస్తాను కాబట్టి వోల్టేజ్ అనేది హై పెట్టుకుంటాను. హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ వోల్టేజ్ అండ్ ఇంకా హ్యాండ్ స్పీడ్ గురించి మీకు అర్థం కాకపోతే ప్లీజ్ డూ కమెంట్ బిలో. మళ్ళీ చెప్తున్నాను, కమెంట్ చేస్తే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ ఇంతే ఈ వీడియో ఈరోజుకి స్కిన్ గురించి మన ఫస్ట్ లెసన్. సో గైస్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు చూసారు టోటల్గా నేను నా స్టూడియో టూర్ మీకు చూపించాను అండ్ దీంట్లో స్కిన్ గురించి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా దగ్గర టాటూస్ వేసుకుందామంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న షెన్మా టాటూస్ హైదరాబాద్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, లేదంటే నా ఫోన్ నెంబర్ కూడా ఉందండి. సో మీరు దాంట్లో వాట్సాప్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కాల్ చేయండి. సో మీరు ఎప్పుడైనా నాకు టాటూ వేసుకుందామంటే మీరు నా డిస్క్రిప్షన్ చూపిస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అనేది దొరికిపోతాయి. సో గైస్ ఇంతే ఈ రోజుకి. సో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. నేను నెక్స్ట్ బ్లాగ్ అనేది మళ్ళీ నెక్స్ట్ ట్యూటోరియల్ ఇంకో 1 week 5 days 1 weekలో తీయడానికి ట్రై చేస్తాను. సో నాకు అపాయింట్మెంట్స్ లేని రోజు నేను చూసుకొని నేను వీడియో షూట్ చేస్తాను. సో గైస్ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అంటిల్ దెన్ టేక్ కేర్.